హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సదాశివం ట్యాబ్లెట్స్ కోసం వెతుక్కుంటూ అవస్థలు పడుతూ ఉంటాడు. అప్పుడు అనామిక అక్కడికి వచ్చి, అంకుల్ మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? మీకు ఏం కావాలో చెప్పండి, నేను వెతికిస్తాను, నేను సహాయం చేస్తాను అని నేను వెతికిస్తాను అని అనామిక. అమ్మ ట్యాబ్లెట్స్ ఏమో కనిపించటం లేదు, అందుకే వెతుకుతున్నాను అని సదాశివం అంటాడు. సరే అంకుల్ మీరు ఇక్కడే ఉండండి, నేను వెతికి తీసుకొస్తాను అని అనామిక సదాశివం గదిలోకి వెళ్తుంది. ట్యాబ్లెట్ల కోసమని అక్కడ కబోర్డ్స్, ర్యాక్స్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది. ట్యాబ్లెట్స్ల బాక్స్ దొరుకుతూ ఉంటుంది. అయితే ట్యాబ్లెట్స్ల బాక్స్ కింద 6 గాజులు ఉంటాయి. 2 గాజులు ఒక్కసారి అనామిక చేతిలో తీసుకోగానే మెల్లమెల్లగా అంత గతం గుర్తుకు వస్తూ ఉంటుంది. పక్కింటక్కగా భాగ్యతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఆరోకి గుర్తుకు వచ్చేస్తూ ఉంటాయి. అలా గాజుల్ని పట్టుకొని గతాన్ని గుర్తు చేసుకొని ఉంటుంది. భాగ్య అప్పుడే అక్కడికి వచ్చి అనామిక గారు అని పిలుస్తూ ఉంటుంది. అయితే అనామిక చాలా పరధ్యానంలో ఉండి గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అనామిక గారు మిమ్మల్ని అంటుంది అని చెప్తుంది. తెలుస్తుంది మీకే కదా మిస్ అమ్మ. అనామిక ఆరులాగా భాగ్యతో మాట్లాడుతూ ఉంటుంది. పక్కింటక్కలాగా అనామిక మిస్ అమ్మ అని పిలుస్తూ ఉండటంతో భాగ్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అనామిక కనీసం సగమైన గుర్తుకొచ్చిందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్.